దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. మరొక వర్తమానంలోనికి వెళ్దాం. అది కూడా మార్క్స్ వార్త నుంచి వెళ్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనడి ప్రాంతముల నుండి ఆయనతో గుంపులు గుంపులుగా వచ్చిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నేను ఇక్కడ మాట్లాడాలనుకున్నది ఏంటంటే, మరి యేసు ప్రభువారిని అనేక జనులు ఏం చేస్తున్నారంటే వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి చాలా గొప్ప కార్యాలని ఆయన ఏం చేశాడంటే చేశాడు. అందుకే ఆయనను ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. అవునండి, ఆయన నీ జీవితంలో ఆయన ఖచ్చితంగా గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. మైటీ గాడ్. హల్లెలూయా. పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు యేసు ప్రభు వారు అన్నారు, నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను, తృణీకరించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ఎద్దుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను, తృణీకరించను అని ఆయన ఏం చేశారంటే సెలవిచ్చారు. దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన్ని వారందరూ కూడా వెంబడించారు. అవునండి, ఆయన మన జీవితములలో గొప్ప కార్యములను చేయవాడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేయవాడు. ఆయన నీ విషయములలో తన కార్యములు చేయవాడు. అందుకే అంటాడు, నా ఎద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము కూడా త్రోసివేయను, తృణీకరించను. హల్లెలూయా. ఆయనను వెంబడించినట్లయితే నువ్వు ఆయన మనుషులు తృణీకరించవచ్చు. ఒకవేళ నీకు మరి ఏదైనా కొరత ఉండవచ్చును, కానీ ఆయనను వెంబడించినప్పుడు ఆయన నిన్ను తృణీకరించినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను తృణీకరించడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తృణీకరించినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మరి అనేకుల్ని ఆయన చేర్చుకున్నాడు. మరి ఒక ఆవిడ వచ్చి, ప్రభువా, ఈ నా చిన్న బిడ్డల మీద నీ చేతులుంచి ప్రార్థన చేయమని కోరింది. మరి శిష్యులు అన్నారు, ఆగండి ఆగండి అంటూ ఉన్నారు. అక్కడ సందర్భం వేరే కాబట్టి నేను ఇంకో రీతిగా వెళ్తూ ఉన్నాను. కాబట్టి అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, రానియండి, చిన్న పిల్లలను ఏం చేయొద్దంటే ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిది దేవుని రాజ్యమా అన్నాడు. మనమందరము కూడా దేవునికి నీవు చిన్న పిల్లవాడు అయి ఉన్నావు. మరి ఈ రోజున నీ సమస్య ఏదైనప్పటికీ, నీ బాధ ఏదైనప్పటికీ, నీ వ్యాధి ఏదైనప్పటికీ, నీ రుగ్మత ఏదైనప్పటికీ, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు క్రీస్తు యేసునందు మరి ఆయన యొక్క బిడ్డవై ఉంటూ ఉన్నావు. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలను, రోగములను, ఇబ్బందులను, ఆటంకములను చూచి మనము బెంబేలు పడి, మరి ఇది బాగుపడదు, ఇన్ని రోజులుగా ఈ సమస్య నన్ను బాధిస్తూ ఉంది, ఈ సమస్య నన్ను పీడిస్తూ ఉంది, ఈ సమస్య నన్ను వేధిస్తూ ఉంది అని మనము కృంగిపోయి ఉండవచ్చు. నీవు గనక ఈరోజు ఒకవేళ కృంగిపోయి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. నీవు ఈ వేళన నిజంగా నిరుత్సాహంలో ఉండొచ్చు. నీకు ఆదరణ లేని పరిస్థితులు అయితే ఉండవచ్చు. ఎందుకంటే నీ ప్రయత్నములు సమస్యలు పోతూ ఉన్నావు. నువ్వు అనుకున్నట్లుగా జరగడం లేదు. నువ్వు తలంచినట్లుగా నీకు ముందుకు వెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటూ ఉన్నావు. మరి కొన్ని వ్యాధులు మనల్ని దీర్ఘకాలంగా వెంటాడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కొన్ని సమస్యలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి గనుక మరి మనం ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మనం సమస్యలిపోతూ ఉన్నాం. మరి ఇక్కడ గమనించండి, మనం ప్రార్థనకి వెళ్ళినా కూడా సమస్యలిపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే మనం ఆ సమస్యల్ని చూస్తూ ఉన్నాము.
ఆయన వారిలో గొప్ప కార్యములు, అనేక కార్యములు చేశాడని వారు నమ్మారు, విశ్వసించారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మనము మన సమస్యలు నమ్ముతూ ఉన్నాం, మన ఇబ్బందులు నమ్ముతూ ఉన్నాము, మన ఆటంకములనైతే మనం ఏం చేస్తున్నామంటే నమ్ముతూ ఉన్నాం. మన యొక్క సమస్యల తుఫానును మనం నమ్ముతూ ఉన్నాం. మన యొక్క స్థితిని మనం ఏం చేస్తున్నాం అంటే విశ్వాసం ఉంచుతూ ఉన్నాము. మరి ఏ స్థితులైనా దేవుడు మన స్థితులను మార్చగలిగిన దేవుడు, మన పరిస్థితులను నూతన పరచగలడు. అందుకే వారు ఆయన గొప్ప కార్యములు చేసేవాడు నీ పట్ల. ఆయన నిజముగా తనది విశ్వాసం ఉంచిన వారిలో ఆయన గొప్ప కార్యములు చేయవాడు గనుక ఈరోజు నువ్వు ఆయన విశ్వాసం ఉంచాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మరొక వర్తమానంలో కలుసుకుందాం మనం అందరం కూడా. ప్రియమైన దేవుని ప్రజలారా, మనకు నయామాన్ అనే ఒక అతను రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో కనబడతాడు. మరి ఇశ్రాయేలు దేశముల నుండి ఆ దేశమునకు చెరగా పోబడినటువంటి చిన్న బిడ్డ ఏం చేస్తుందంటే, మరి పాస్టర్ గారైనటువంటి ఎలీషా గారిని, ప్రవక్త గారిని దర్శించడానికి పంపిస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగాలి అన్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం గనుక యూదుల బాప్తీసం పొందాడు నయామాన్. 7 మార్లు యూదుల బాప్తీసం అది కనుక నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి వెళ్ళిపో అన్నాడు. కనుక నయామాను కొంచెం సంశయించినప్పటికీ నయామాను మరొక రీతిగా ఆశించాడు. సరే, ఈ సందర్భంగా గనుక ఏదైనప్పటికీ అక్కడ పనివాడు ఉత్సాహపరిచి బలపరిచి, నిన్ను నువ్వు బలపరుచుకో, సమస్యలిపో, దేవుని మందిరానికి వెళ్ళు, వాక్యాన్ని విను, వాక్యంలో జీవించు, ప్రార్థనల్లో కలుసుకో, వాక్యం చదువు, వాక్యాన్ని ధ్యానించి వాక్యం చొప్పున నడుచుకో. చాలామంది దీవించబడకపోవడానికి వాక్యము చొప్పున నడుచుకోకపోవటం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. హల్లెలూయా. గనుక వాక్య ప్రకారం వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించాలి. మరి చాలామంది బాప్తీసం పొందకపోవడం వలన తమ సమస్యల్లో ఉంటూ ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉంటూ ఉన్నారు. నువ్వు బాప్తీసమును పొంది ప్రభు బలలో పాల్గొనాలి. దేవునికి స్తోత్రాలు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ నయామాను ఎప్పుడైతే బాప్తీసమును తీసుకున్నాడో, యోర్దాను నదిలో అనగా 7 మార్లు మునిగాడో, పసి పిల్లవాని దేహం అలాగా మారిపోయింది. ఏమండి? గ్లోరీ, హల్లెలూయా. కాబట్టి నీ కార్యములు ఈరోజు నిత్యంగా నూతన పరచునుగాక. నీ విశ్వాసాన్ని చూచి, నీ యొక్క సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు చూసి నిన్ను నువ్వే నిరుత్సాహపడకుండా మరి ఆయన గొప్ప కార్యములు చేశాడని వారు గుర్తించినట్లుగా ఆయన నీలో, నాలో, మనలో గొప్ప కార్యములు చేయునుగాక, చేస్తాడు. మరి ఆయన ఎందుకు గురిని, విశ్వాసాన్ని, నమ్మకం నుంచి మారు మనసు పొంది రక్షింపబడి ఆయనలో కొనసాగండి. దేవునికి తోడై ఉంటాడు. తప్పనిసరిగా మరలా కలుసుకునే పర్యంతరము దేవుని అత్యున్నతమైన కృపా సమాధానములు మనకు, మన కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.